జవహర్ నగర్ నుండి డంపింగ్ యార్డ్ను తొలగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ హెచ్చరించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్తో పాటు పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్ను మరొక చోటికి తరలించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో కోటికి పైగా జనాభా నివసిస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగరానికి నలువైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. నగర వ్యాప్తంగా చెత్తను జవహర్ నగర్ తరలించి డంపింగ్ చేయడం మూలంగా స్థానిక ప్రజలు వాయు జల కాలుష్యాల మూలంగా క్యాన్సర్లు, చర్మ వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గతంలో భాజపా తరపున డంపింగ్ యార్డ్ తరలింపు కోసం ట్రిబ్యునల్ కోర్టులో పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. రాంకీ సంస్థ ప్రభుత్వంతో కలిసి తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ జవహర్ నగర్లో చెత్త డంపింగ్ కొనసాగించేలా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ్రీడే ప్రాసెస్ ఏదైతే జరగాలో ఆ ప్రాసెస్ ని వాళ్ళు ఇక్కడ చేయట్లేదు. వాళ్ళు ఏం చెప్పారు మనకి మన కోర్టులో, మా దగ్గర 20,000 మెట్రిక్ టన్నులు ప్రాసెస్ చేసేది ఉంది అని చెప్పారు. మేము జేఏసీ టీం వాళ్ళం అటెండ్ అయ్యాం కోర్టుకి. కానీ ఒక్కడే దాని మీద చూడండి, అక్కడ వెయిట్ సార్, దాని మీద చూడండి, క్యాపింగ్ మీద పనులు నడుస్తున్నాయా లేవా? ఫస్ట్ మీరు చూడండి, క్యాపింగ్ మీద బండ్లు నడుస్తున్నాయా లేవా? క్యాపింగ్ మీద ఫ్రెష్ మెటీరియల్ వేస్తున్నారా లేదా? చెప్పండి అందరూ. అది పాతది, దాని మీద వేయకూడదు. ఇప్పుడు దీని మీద లిక్విడ్ వాటర్ ఏదైతే వస్తుందో అది కూడా అడుగుతుంది. ఆగండి, ఒక నిమిషం ఆగండి. రాత్రికి ఎట్లుంటదంటే భయంకరంగా ఉంటుంది. బయటకు తీసి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి ఇవాళ 300-400 డివిజన్లకు విస్తరించింది. 1.5 కోటి జనాభాతో ఇంకొక 50 లక్షల మంది వచ్చినటువంటి ట్రాఫిక్తో 2 కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డ్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి వత్తాసు పడుతుంది రాంకీ సంస్థ. 2017 నుంచి ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు జేఏసీలు ఏర్పాటు చేసుకుని మా పిల్లల ఆరోగ్యం ఖరారైపోతుంది, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మేము సంపాదించిన సంపాదన అంతా కూడా మందులకే పోతూ ఉన్నాయి, క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి, అబార్షన్లు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఎన్జిటికి పోతే ఇవాళ ఆనాడు భారతీయ జనతా పార్టీ దీనికి అండగా ఉంది. ఆనాడు మా మోహన్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులంతా కూడా ప్రజల పక్షాన ఉండి ఎన్జిటికి పోయింది. ఆర్డర్ వచ్చింది, 2017లో ఆర్డర్ వచ్చింది. అబద్ధపు సమాచారం ఇచ్చి మోసపు మాటలు చెప్పి ఇవాళ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిండ్రు. 2021లో మళ్ళీ వచ్చింది, 2022లో మళ్ళీ వచ్చింది, 2025లో ఇప్పటికీ వచ్చింది. ఇవాళకి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించి దీన్ని నడిపే ప్రయత్నం చేస్తుంది తప్ప దీన్ని విస్తరించే ప్రయత్నం చేయట్లేదు. నేను స్వయంగా ఇక్కడ ఎంపీగా ఈ ప్రభుత్వానికి రాసింది గింత చెత్తని ఒకే దగ్గర హ్యాండ్లింగ్ చేయడం అనేటువంటిది ఏ దేశం చేయదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. గత టెక్నాలజీ కూడా ఇది లేదు. దీనికి స్ప్రెడ్ చేయమని చెప్పినాం. లేదా ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడిది బంద్ చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా దీన్ని ఒక జీరో పొల్యూషన్తో, నీళ్లు పొల్యూషన్ లేకుండా, వాయు పొల్యూషన్ లేకుండా, ప్రజలకు అనారోగ్యం కలగకుండా ఉండే పద్ధతిని అడాప్ట్ చేసుకోమని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఇవాళ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు లెక్కలు వచ్చినాయి తప్ప ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఉన్న గొలుసుకాటి చెరువులలో పక్షులు నీళ్ళు తాగని పరిస్థితి వచ్చింది, చేపలు బతకని పరిస్థితి వచ్చింది. ఇవాళ మనుషులకైతే స్నానం చేయడానికి